కృష్ణా జిల్లా బాపులపాడు మండల గ్రామంలో కూటమి అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, యార్లగడ్డ వెంకట్రావు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేతలకు రైతులు ట్రాక్టర్లతో ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి కంపెనీలు వచ్చాయని, జగన్ ప్రభుత్వ హయాంలో ఉన్న కంపెనీలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని యనమల రామకృష్ణుడు అన్నారు. తన తండ్రిని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు సంపాదించిన జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. దోపిడీ ప్రభుత్వానికైనా మనం ఓట్లేస్తే, దోపిడీ నాయకులకైనా మనం ఓట్లేస్తే, ఇంకేంటంటే వీళ్ళ దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు, సంపాదించుకోవడాలు ఇష్టంగా అన్ని మైన్స్ మాఫియా కానీ పరిపాలించడానికి మీరు అవకాశం ఇస్తే మన జీవితాలు బాగుపడవు. ముఖ్యంగా బలహీన వర్గాల జీవితాలు నాశనం అయిపోతాయి. ఆ విధంగా మన తెలుగుదేశం పార్టీని మొదటి నుంచి నమ్ముకున్నాం. పేద వర్గాలన్నీ కూడా మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, బీజేపీ కూటమికి ఓట్లేసి మన సోదరులిద్దరిని కూడా మంచి మెజారిటీతో గెలిపించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ సెలవు. లోకేష్ బాబు పాదయాత్రలో సంఘీభావం ప్రకటన ఈ ఆనగోపాలకృష్ణ గారు వస్తే వైసీపీ ఆనగోపాలకృష్ణ గారు ఆయన భార్య మాజీ సర్పంచ్ కూడా వచ్చి నాకు షేక్ ఇచ్చారు. ఆళ్ళ మీద కూడా కేసు పెట్టేశారు వైసీపీ అయినా కూడా. సో ఇట్లాంటి పనికిమాలిన కేసులు పెడతాక నేను రాజకీయాల్లో కొనసాగటంలో రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను శాసనసభ్యుడిగా మీరు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఏ వైసీపీ కార్యకర్త మీద కూడా నేను తప్పుడు కేసులు బలాయించను. ఎట్టి పరిస్థితి రాసి పెట్టుకోండి. వాళ్ళ పెళ్ళాం పిల్లలు మనకు అక్కర్లా మంచి జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే సోదరుల కేడీసీసీ బ్యాంక్ నెంబర్ 1 స్థానంలో నిలబెట్టే 12 నెలల్లో దేశంలోనే 600 జిల్లాలు ఉన్నాయి. దేశంలో నెంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ కానీ ఎప్పుడు లేదు, తమిళనాడు కానీ. నేను ఫస్ట్ టైం కేడీసీసీ బ్యాంక్ నెంబర్ 1 పెట్టారు. మీరు అవకాశం ఇచ్చి ఆశ్రయిస్తే గన్నవరం నియోజకవర్గాన్ని లోకేష్ బాబు మంగళగిరిని దేశంలో మోడల్ కాన్స్టిట్యున్సీ చేస్తానని చెబుతున్నాడు. నేను మీకు చెప్తున్నా గన్నవరం నియోజకవర్గాన్ని 170